హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ వచ్చేసి మామిడికాయ కొబ్బరి తురుముతోని పులిహోర అయితే చేసేస్తున్నానండి. సో ఇలా చేస్తే ఈ శ్రీరామనవమి పండుగకు చక్కగా దేవునికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా ఆరగించవచ్చు. సో దీనికోసం అయితే ఫస్ట్ నేను ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి 1 కప్ వరకు నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకున్నాను. మనం ఏ కప్తో అయితే బియ్యాన్ని తీసుకుంటామో ఆ కప్తోనే 2 కప్పుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా తీసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అయితే పసుపుని అయితే యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే పసుపు వేయటం వల్ల ఆ పసుపు అనేది అన్నం అంతా పట్టి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సో తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోని హాఫ్ కప్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్ వరకు పల్లీలను యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా వేయించుకోవాలండి. సో ఈ పల్లీలు మొత్తం వేగిన తర్వాత దీంట్లోకి ఒక 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు మినప్పప్పు అండి. సో పొట్టుపప్పు కూడా వేసుకోవచ్చు. ఇది వేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఆవాలను యాడ్ చేసుకోవాలి. సో తర్వాత దీంట్లోకి 2 ఎండుమిర్చి బాగా ఇలా మిక్స్ చేసుకొని మాడకుండా వేయించుకోవాలి. సో ఇది బాగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక పచ్చిమిర్చి చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు కరివేపాకుని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది బాగా వేగిన తర్వాత ఒక 1 కప్ వరకు అయితే పులుపు కోసం పచ్చి మామిడికాయను తురుముగా చేసుకొని వేసుకున్నానండి. సో ఇది పచ్చివాసన పోయే వరకు దీన్ని బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు కొబ్బరి తురుమును అయితే యాడ్ చేసుకోవాలి. సో కొబ్బరి తురుము వేయటం వల్ల చాలా టేస్ట్ అనేది వస్తుంది. సో దీన్ని బాగా వేయించుకోవాలండి మాడకుండా. సో ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లోకి టేస్ట్ కోసం ఒక 1 స్పూన్ వరకు అయితే సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. సో మనం రైస్ తక్కువ తీసుకున్నాం కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి. సో ఇలా అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగానే ఉడకపెట్టుకున్నాం కదండి రైస్. సో ఆ రైస్ని అంతా వేసుకొని స్లోగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ మెతుకులు అనేది విరగకుండా స్లోగా కలుపుకోండి. సో ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. సో పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. ఎంతో ఎమ్మీగా టేస్టీగా పుల్లని పులిహోర అయితే తయారైందండి. సో ఈ పులిహోర మనకి చాలా టేస్టీ హెల్దీ ఫుడ్ అనమాట. సో ఇలా ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళకి చాలా నచ్చుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.